హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ వచ్చేసి చికెన్ మంచూరియా స్పెషల్ రెసిపీ. తప్పకుండా చూడండి. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నా చూడండి. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, సోయా సాస్, అలాగే అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్. దీంట్లో మనం ఇంకా కలుపుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 స్పూన్లు బియ్యం పిండి. నేను చూపించే విధంగా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను 2 స్పూన్లు బియ్యం పిండి వేసాను. ఇది 2 స్పూన్లు కార్న్ఫ్లోరు. అన్నీ రెండు క్వాంటిటీ ప్రకారం చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకో 2 స్పూన్లు మైదా పిండి 3 వేసాను. అన్నీ రెండు తీసుకున్నాను పక్కా కొలతలతో. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అలాగే కొంచెం ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తే కొంచెం కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ కొంచెం మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి చూసుకొని. నేను సాల్ట్ ఇందాక కొంచెం వేసాను, చూసారు కదా. ఎందుకంటే మనం సాసుల్లో అన్నిటిలో ఉంటే అన్నీ చూసుకొని మెజర్మెంట్ ప్రకారం చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కొంచెం బాగా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ ఇది మంచిగా లిక్విడ్ లాగా చేసుకోవాలి. మరీ దోసల పిండిలాగా కాకుండా ఒక స్ట్రెచ్చర్ వచ్చేలా కలుపుకోవాలి. చూస్తున్నారా, కొంచెం వాటర్ పోసుకుంటే ఇలా కలుపుతున్నా కదా. మీరు ఇలా విస్కర్తో కలుపుకుంటే ఉండలేమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇలా అలవాటు లేని వాళ్ళు చేత్తో అయినా కలుపుకోవచ్చు. చూసుకొని కలుపుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలేమీ లేకుండా మొత్తం పర్ఫెక్ట్గా మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ ఇది కలిపే విధానంలో ఏమన్నా కొంచెం లిక్విడ్ లాగా ఎక్కువైపోయింది అనుకో, ఇంకా దాంట్లో మనం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మిగతా ఏ పిండిలు వేసినా కానీ గట్టిగా అయిపోతుంది. కార్న్ఫ్లోర్ అయితే కొంచెం వాటర్ క్వాంటిటీని పీల్చుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం లూజ్ అయినప్పుడు మీరు చూసుకొని కార్న్ఫ్లోర్ వేసుకోండి. చూసారా, ఇలా మొత్తం ఇలా లిక్విడ్ లాగా వచ్చేలా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా అన్నీ కలుపుకోవాలి. కొంచెం ఇక్కడ ఒక నిమ్మకాయ చెక్కని పిండుకోవాలి. అంటే హాఫ్ చూసుకొని, ఎక్కువ వేసుకోవద్దు. మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ సరిపోతుంది. హాఫ్ వేసుకొని ఇలా విత్తనాలు పడితే తీసుకోవాలి. మీరు నిమ్మకాయ పిండేది ఉంటే దాంతో పిండుకొని చూసుకొని. అలాగే కొంచెం ఒక స్పూన్లో కూడా సగం వెనిగర్ వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ తెచ్చుకొని పెట్టుకున్నాం కదా, చికెన్ని పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి మంచిగా అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని అన్ని పీసెస్ ఇలా ఈవెన్గా వేసుకొని మొత్తం చికెన్ 1 పీసెస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. చికెన్ నీసు వాసన అనేది లేకుండా చిట్కా చెప్తున్నాను. వెనిగర్, నిమ్మకాయ, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి మనం క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది ఉండదు. చికెన్ మంచూరియా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అలా క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకొని ఈ చికెన్ని ఇలా మనం ఒక్కొక్క పీసెస్గా దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసుకొని మొత్తం పీసులన్నీ వేసుకున్న తర్వాత మనం మంచిగా ఇదంతా పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకెళ్తానికి నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది. ఇక్కడ నాకు కొంచెం క్వాంటిటీ సరిపోలేదు, అందుకని ఇంకొక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ మాత్రమే వేసుకోవాలి. మైదా కానీ బియ్యం పిండి కానీ ఏది వేయకండి. ఒక కార్న్ఫ్లోర్కి మాత్రమే వాటర్ పీల్చుకునే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి అది మాత్రమే యూజ్ చేయండి. అది కూడా లూజ్ అయినప్పుడు. మాకైతే లూజ్ అవ్వలేదు, సరిపోనట్టుగా ఉంటే కొంచెం వేసుకున్నాం. చూడండి, మొత్తం ఇలా చికెన్ పీసెస్కి మొత్తం పట్టించిన తర్వాత 3 గంటల పాటు, 2 గంటలు లేదా 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి కంపల్సరీ. ఇలా పెట్టినప్పుడే చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇది మాత్రం మీరు మర్చిపోమాకండి. చూడండి, మేము 3 గంటలు పెట్టిన తర్వాత చికెన్ తీసాము. సూపర్గా ఉంది కదా. కొంచెం కూలింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేసాను. చూడండి, క్వాంటిటీ ఏం లేదు, కొంచెం ముక్కలు మునిగేలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఒక చిట్కా మర్చిపోమాకండి. ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చికెన్ సరే ఫిష్ అయినా ఏదైనా కూలింగ్ తగ్గిన తర్వాతే చేసుకోండి. ఎందుకంటే అలా డైరెక్ట్ కూలింగ్గా ఉన్నప్పుడు మనం చేసుకుంటే చికెన్ పీసెస్ ఉడకటానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ టిప్ మాత్రం మర్చిపోమాకండి. చూసారు, ఇక్కడ ఆయిల్ వేడైంది. ఒక్కొక్క పీసెస్ ఇలా వేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ పీసెస్ ఆయిల్లో వేసేటప్పుడు సిమ్లో ఉండాలి మంట. చూసుకోండి, ఆయిల్ ఇలా వేడై ఉండాలి, మంట సిమ్లో ఉండాలి. వేసిన తర్వాత మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ దీన్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టారంటే మొత్తం పైన అంతా క్రిస్పీగా అవుతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా దగ్గరుండి ఓపిక్గా చేసుకోవటం వల్ల చికెన్ మంచూరియా సూపర్గా వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. బెల్ కొట్టండి.
చూడండి మొత్తం ఇక్కడ ఫ్రై అయిపోయినాయి. ఇలా మంచి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వస్తే మొత్తం అన్నీ తీసేసుకోవటమే. సేమ్ ఇంతేనండి, అన్నీ ఇలాగే సేమ్ ప్రొసీజర్లో చేసుకోవటమే. చూసారా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే ఏదైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సేమ్ ఇంతేనండి, మళ్ళీ రెండో ట్రిప్ కూడా ఇలాగే వేసుకోవటమే. నేనైతే సేమ్ ఇంకా అన్నీ ఇలాగే సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ అన్నీ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్నాను. ఆ చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఈరోజు నా ఛానల్లో 7,000 మంది ఉన్నారు, కానీ చూసేవాళ్ళు మాత్రం 7గురే ఉన్నారు ఫ్రెండ్స్. అందుకే పదే పదే చెప్తున్నాను, ప్లీజ్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్తానికి నాకు బూస్టప్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇవి కూడా సేమ్ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని తీసుకోవటమే. చూడండి మంచి గోల్డ్ కలర్ చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. ఇలా కూడా తినేయచ్చు చికెన్ పకోడీలాగా. కానీ మనం చికెన్ పకోడీ కాదు కదా చేస్తుంది, చికెన్ మంచూరియా. అందుకని ఇట్లా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇంతే, ఇంక అన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. చూడండి ఇంక ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్న వీటిని చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి సేమ్ అన్నీ ఇలాగే సిమ్లో పెట్టుకొని మొత్తం ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రెడీ చేశాను. ఇక్కడ నేను ఆయిల్ వేసాను. క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే 3 స్పూన్ల ఆయిల్ వేసాను నేను తీసుకున్న కేజీ చికెన్కి. అలాగే ఈ చికెన్ మంచూరియాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇది రెడ్ చిల్లీ, చాలా స్పైసీగా ఉంటుంది. చూడండి స్పూనే, ఇది మొత్తం కలిపి కూడా స్పూనే వచ్చింది, కొంచెమే ఉంది కాబట్టి మొత్తం వేసేస్తున్నాను. 1 స్పూన్ రెడ్ చిల్లీ వేస్తున్నాను. ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడే మనం ఈ చికెన్ మంచూరియా చేసుకోవాలి. అప్పుడే సూపర్ టేస్టీగా వస్తుంది. రెడ్ చిల్లీ 1 స్పూన్ తీసుకున్నాం కదా. అలాగే ఇక్కడ మనం గ్రీన్ చిల్లీ 1 స్పూను, ప్రతిదీ ఒక్కొక్క స్పూనేను. రెడ్ చిల్లీ 1 స్పూను, గ్రీన్ చిల్లీ 1 స్పూను, ప్రతిదీ క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి. మనం చేసేది కేజీ చికెన్కి క్వాంటిటీ అన్నీ మరి మర్చిపోకుండా ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా చూసినప్పుడే వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ, అలాగే 1 స్పూన్ టమాటా కచప్పు చూసుకొని వేసుకోండి. ప్రతిదీ 1 స్పూన్ వేయాలండి. ఎందుకు పదే పదే చెప్తున్నానంటే టేస్టీగా రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ వేసుకున్నప్పుడే చాలా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే 1 స్పూన్ టమాటా కచప్. తర్వాత అయితే ఇప్పటి వరకు ఇవన్నీ ఒక్కొక్క స్పూనే తీసుకున్నాం కదా, కానీ మనం సోయా సాస్ మాత్రం 3 స్పూన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మంచి కలర్ రావాలి అంటే ఖచ్చితంగా సోయా సాస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉండాలి. చూడండి 3 స్పూన్లు సోయా సాస్ తీసుకుంటున్నాను. అప్పుడే మనకు మంచి కలర్ వస్తుంది. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇవి మొత్తం కలిసేలా చూసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. చూడండి వీటిల్లో మనకి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. మనం చికెన్ మ్యారినేట్లో సాల్ట్ వేసాం, మళ్ళీ సాసుల్లో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కొంచెం వేస్తున్నాం. చిన్నెల్లిపాయను ఒక 5 తీసుకున్నాను, సన్నగా తరిగాను చిన్న చిన్న పీసెస్ లాగా. పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చికెన్ మంచూరియాకి ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్నెల్లిపాయ ఇలా సన్నగా తరుక్కుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇవైతే స్కిప్ చేయకుండా చూసుకొని వేసుకోండి. చిన్నెల్లిపాయ లైట్గా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా సాసెస్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ చాలామంది కార్న్ఫ్లోర్ వేస్తారు, కానీ మేము కార్న్ఫ్లోర్ వేయట్లేదు. చూడండి వాటర్ వేసాము. 1 టీ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసాము. క్వాంటిటీ మొత్తం కలిపి చెప్తున్నాను. ఆ వాటర్లో మనం వేసిన సాసులన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మేము స్కిప్ చేసాం. మీకు కావాలంటే ఈ ప్లేస్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు, కానీ మేము అదొక్కటికి స్కిప్ చేసే. ఇలా కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. లేదా మాకు ఇలా ఇష్టం లేదన్న వాళ్ళు కార్న్ఫ్లోర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఆప్షన్. మొత్తం అన్నీ ఇలా కలిపిన తర్వాత మొత్తం మనం దీంట్లో వేసుకోవాలి. కొంచెం గిన్నెలో సాసెస్ ఉంటాయి కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి చూసుకొని మొత్తం ఇది కూడా తిప్పేసి పోసుకోవాలి. ఇది మొత్తం కొంచెం లైట్గా థిక్గా వచ్చేలాగా కొంచెం కలుపుకోవాలి. ఓన్లీ సిమ్లో పెట్టుకొని మంట దీన్ని చూసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత అడుగంటుతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొంచెం మాకు సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. చూడండి చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ సాసుల్లో ఉంటుంది, మనం చికెన్లో వేసేసాం. చూడండి మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ అంతా తీసి దీంట్లో వేసుకోవాలి. చూడండి ఈ చికెన్కి ఈ సాసులన్నీ పట్టేలాగా కలుపుతూనే ఉండాలండి.
ఇక్కడ ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇవన్నీ కలుపుతూ ఉన్నప్పుడు చికెన్ ఆ సాసులన్నీ అబ్జర్వ్ చేసుకొని చికెన్ మంచూరియా అండి తింటంటే తినాలనిపిస్తుంది. మీకు చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అంతా కలిపి కొంచెం మొత్తం అదంతా చికెన్కి పట్టిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో ఒక సీక్రెట్ వేయబోతున్నానండి. నేను ఇప్పుడు వేయబోయే ఇంగ్రీడియంట్ మీలో ఎంతమంది తెలుసు, మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో చెప్పండి. ఇది మొత్తం ఇలా కలిసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం హనీ వేస్తున్నా చూడండి, తేనె. ఇది వేయటం వల్ల ఈ చికెన్కి చాలా చాలా టేస్టీ వస్తుందండి. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తేనె వేసి మొత్తం కలిపిన తర్వాత సన్నగా పొడుగ్గా ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కాదు, కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి ఇలా వేసి మొత్తం ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దీన్ని డెకరేషన్ చేసి పిల్లలకి కానీ పెద్దలకు కానీ సర్వ్ చేసి ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ఈ చికెన్ మంచూరియా మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. అయిపోయింది చూసారు, ఇక్కడ పైన కొంచెం కలర్ఫుల్ కోసం నువ్వులు యాడ్ చేశానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూసారా, ఎమ్మి చికెన్ మంచూరియా మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.